సో పాలకొల్లులో సభ జరుగుతున్నప్పుడు పాస్టర్సే వచ్చి మరి అడ్డుకించారు. సో కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి వాళ్ళు రాత్రికి ఫోన్ చేసి మరి మీరు క్యాన్సిల్ చేసుకుంటారా లేదా అని చెప్పి గట్టిగా మాట్లాడడం, లోపలికి వచ్చినటువంటి వాలంటీర్స్ని మరి బెదిరించి బయటికి పంపడము, ఇదంతా కూడా చాలా ఈ బాబు పెడుతున్నాడు మీటింగ్. సో ఈ మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను చెప్పాను వాళ్ళకి, ఇక్కడ చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు, అంజురప్ చెట్టు వాళ్ళు పెడుతున్నారు, డానియల్ గారు పెడుతున్నారు. మరి నేనేంటి అంటే మరి నన్ను వాళ్ళు నువ్వు వేరే ప్రాంతం అన్నట్టుగా మాట్లాడారు. నాకు అదే చాలా బాధ అనిపించింది. కనుక ప్రాంత విభేదాలు ఉండి ఏ విధంగా పరిచర్య చేయగలుగుతాం అనేది నాకు చాలా బాధ అనిపించింది. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ భారభరితమైనటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మీకు వందనములు తెలియపరుస్తున్నానండి. నిన్న జరిగినటువంటి సంఘటనలో ఒక విషయం నాకు తెలిసింది. అమ్మ తేజ గారు వాక్య పరిచర్య నిమిత్తము పాలకొల్లు వచ్చినప్పుడు చాలా మంది అడ్డుకున్నారని. అయితే అది చాలా తప్పు. ఎందుకంటే ఆయన ప్రార్థన ద్వారా ఒకవేళ వచ్చి ఉంటాడని నా నమ్మకము. అక్కడ ఎంతమంది అయితే మీరు అడ్డుకున్నటువంటి ప్రతి ఒక్కరికి నేనేం తెలియపరుస్తున్నానంటే ఆయన్ని మీరు అవమానపరిచారు. కేవలము ఆయన ఒక్కటే కాదు కానీ దేవుని కూడా మీరు అవమానపరిచారు. ఖచ్చితంగా అమ్మ తేజ గారికి నేనేం చెప్పదలిచాను అంటే, ఖచ్చితంగా మీరు ఎక్కడైతే తలదించుకున్నారో ఆ యొక్క కూడిక జరపకుండా ఆపివేశారో ఖచ్చితంగా అక్కడ దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా వాడుకుంటున్నారు. మీరు చింతించకండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ అన్నగారు.